హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వాట్సాప్కి సంబంధించిన ఒక చాలా ఇంపార్టెంట్ ఒక విషయాన్ని అయితే మనం చర్చించుకోబోతున్నాము. చాలా మందికి ఉపయోగపడుతుంది. వీలైతే ఖచ్చితంగా షేర్ చేయండి. అదేంటంటే ఫ్రెండ్స్, చాలా మందికి ఎక్కడైనా డాక్యుమెంట్ షేర్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా నెట్ సెంటర్కి పోయినా, ఏదైనా మీసేవ సెంటర్కి పోయినా, ఏదైనా జిరాక్స్ కావాలంటే మనకు ఏం చేయాలి? జనరల్గా అయితే మెయిల్ చేస్తుంటాం. చాలా మందికి మెయిల్ చేయడం కూడా తెలీదు. చాలా మందికి ఇప్పుడు వాట్సాప్ మనకు వచ్చినప్పటి నుంచి అయితే వాట్సాప్ 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 ప్రతిదీ వాట్సాప్, అవునా కదా? ఒప్పుకుంటారు కదా మీరు దీనికైతే? ఎస్, ఎగ్జాక్ట్లీ. అయితే ఈ వాట్సాప్కి మనం ఏదైనా డాక్యుమెంట్ కానీ, ఏదైనా ఫోటో కానీ, మనకు కావాల్సిన ప్రింట్ కోసమో, లేకపోతే ఇంకెవరికైనా ఏ పర్పస్లో కానీ మనం షేర్ చేయాలంటే ఖచ్చితంగా వాట్సాప్లో ఆ ఎదుటి వాళ్ళ వ్యక్తి అయితే నెంబర్ అనేది మనం సేవ్ చేసి పంపించాల్సి ఉండే ఇంతకు ముందు. అయితే ఇప్పుడు కొత్త ఫ్యూచర్ ఏంటంటే, మనము ఆ నెంబర్ వేరే వాళ్ళకి పంపించాల్సింది ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ మనము మన ఫోన్లో ఫీడ్ చేయకుండానే, సేవ్ చేయాల్సిన అవసరం లేకుండానే ఆ డాక్యుమెంట్ అయితే షేర్ చేయవచ్చు. అది ఏ విధంగా చేయాలి వితౌట్ నెంబర్ సేవింగ్ అనేది ఈ వీడియోలో నేను ఖచ్చితంగా చెప్తాను. అయితే ఇది కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే చాలా మందికి తెలియదు కాబట్టి ఇట్లా నెంబర్ వేరే వాళ్ళు సేవ్ చేసుకోవడము. ఓకే, ఇది కరెక్ట్ కాదు, నాకు తెలిసిన అయితే కరెక్ట్ కాదు. ఒకవేళ అంటే మన దగ్గర వాళ్ళ ఇది, లేకపోతే మనం రెగ్యులర్గా సెంటర్కి పోతున్నాము, లేకపోతే ఇంటర్నెట్ సెంటర్కి పోతున్నాము, ఆన్లైన్ సెంటర్కి పోతున్నాము, అయితే కనుక మనం సేవ్ చేసుకుంటే మనకే బెస్ట్ కదా. కాబట్టి అదర్ అన్నోన్ పర్సన్స్కి పంపించాల్సి అవసరం వచ్చినప్పుడు నెంబర్ వాట్సాప్లో సేవ్ చేయకుండా మనమైతే ఆ డాక్యుమెంట్ అయితే షేర్ చేయొచ్చు. అది ఏ విధంగానో ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఒకసారి చూడండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన వీడియో సెక్షన్కి వెళ్ళి ఒకసారి వీడియో చూడండి, నేను ఎట్లాంటి వీడియోస్ చేస్తున్నాను అనేది మీకు ఈజీగా అర్థమైతే. చూడండి, నేను మనది మెయిన్ రోడ్కే ఉంటుంది. కన్మార్లో మనది ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ ఉంటుంది, మంకమ్మతోటి ఏరియాలో, ఎగ్జాక్ట్లీ మెయిన్ రోడ్కే ఉంటుంది. సో ప్రతిదీ అప్డేట్ కూడా నేను చేస్తూ ఉంటాను. చాలా పెద్దగా ఉంటుంది మన ఆన్లైన్ సెంటర్ అండ్ సిఎస్సి సెంటర్ కూడా, అఫ్కోర్స్ జిరాక్స్ సెంటర్. దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఏదైనా అవసరానికి మన ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ అండ్ జిరాక్స్ సెంటర్కి రావచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ప్రాసెస్ చేద్దాం. మీకు ప్రతి ఒక్కరు కూడా ఇది నేర్చుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ. చూడండి. సో హాయ్ ఫ్రెండ్స్, సో చూద్దాం ఇప్పుడు రండి. మనము ఏదైతే డాక్యుమెంట్ షేర్ చేయాలనుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళాను, లేకపోతే జిరాక్స్ సెంటర్కి వెళ్ళాను, నేను ఆ ప్రింట్అవుట్ తీసుకుందాం అనుకుంటున్నాను. అలాంటప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ వాళ్ళ నెంబరు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియనప్పుడు ఏంటంటే వాళ్ళ నెంబర్ని మనం సేవ్ చేసుకున్నాం. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఐశ్వర్య ఆన్లైన్ అని ఉంది. ఫస్ట్ ఐశ్వర్య ఆన్లైన్ వాళ్ళ నెంబరు మనం ఫోన్లో కొట్టేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత డాక్యుమెంట్ మనం ఏది జిరాక్స్కు తీసుకునే వాళ్ళం, అవునా కదా? ఇప్పుడు నెంబర్ను సేవ్ చేసుకోకుండా డాక్యుమెంట్ డైరెక్ట్ ఏ విధంగా షేర్ చేయాలి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను, చూడండి. సో వీలైతే ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి, చాలామందికి షేర్ చేయండి. చాలా మట్టుకు తెలియదు, ఒకవేళ తెలిస్తే ఓకే. సో చూడండి, ఇందుకోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళకి చాటింగ్, ఇంట్లో వాళ్ళది వాట్సాప్ ఉంటుంది కదా, వాళ్ళది చాటింగ్ వాట్సాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి ఏంటంటే వాళ్ళ నెంబరు ఏది ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళది నెంబర్ అనేది మన ఇంట్లో వాళ్ళకి పంపించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైతే మీరు పంపించాలనుకుంటున్నారో, ఇంటర్నెట్ ఆన్లైన్ సెంటర్ కాదు, ఇంకెవరికైనా మీరు పంపించాలనుకుంటున్నారో వాళ్ళ నెంబర్ని మన ఇంట్లో వాళ్ళ చాటింగ్కి పంపించుకోవాలి ఫస్ట్. ఓకే, సో పంపించుకున్నాక ఇట్లా టచ్ చేయండి దాని మీద. ఓకే, సో టచ్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది? చాట్ విత్ ఆ నెంబర్ కనబడుతుంది, అండ్ కాల్ అండ్ వాట్సాప్ కనబడుతుంది, యాడ్ టు కాంటాక్ట్ అని కనబడుతుంది. సో ఇట్లా మనకు 3 ఆప్షన్స్ వచ్చినాయి. ఇక్కడ డైరెక్ట్ మనం యాడ్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మన దగ్గర వాళ్ళైతే, తెలిసిన వాళ్ళైతే యాడ్ చేసుకోవచ్చు, యాడ్ టు కాంటాక్ట్ అని. అండ్ వాట్సాప్ కాల్ కూడా ఇక్కడి నుంచి చేసుకోవచ్చు. అండ్ చాట్ విత్ అని కనబడుతుంది కదా, ఈ చాట్ విత్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఎవరికైతే మీరు పంపించాలనుకుంటున్నారో వాళ్ళది అవసరం డైరెక్ట్ చాటింగ్ అనేది వాట్సాప్లో ఓపెన్ అయిపోతుంది. జస్ట్ ఇక్కడ అటాచ్మెంట్ ఫైల్ మీరు టచ్ చేయండి. గ్యాలరీ చూస్ చేసుకుంటారా, డాక్యుమెంట్ పంపించుకుంటారా, ఇంకేం పంపించుకుంటారా చూసుకోండి. ఆ ఫైల్ సెలెక్ట్ చేసేసుకోండి, పంపించండి, కథం. ఎంతలో ఫ్రెండ్స్? జస్ట్ 30 సెకండ్స్లో మాత్రమే మనం కావాలనుకున్న డాక్యుమెంట్ని నెంబర్ వాట్సాప్లో సేవ్ చేయకుండా డాక్యుమెంట్ అనేది మనం షేర్ చేసాము, పిక్చర్స్ అనేది మనం షేర్ చేసాము. ఈ విధంగా మీరు మనకు నచ్చిన డాక్యుమెంట్ని నెంబర్ సేవ్ చేసుకోకుండానే ఎదుటి వాళ్ళకి పంపించవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో ఎట్లుంది? నచ్చింది కదా? ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్. తెలియని వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.